చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఎందుకు మనీ ప్రాబ్లమ్స్‌తో స్ట్రగల్ అవుతున్నారు? ఎందుకు హై సాలరీస్ ఉన్నవాళ్ళు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది? రీజన్ ఒకటే. మనకి ఎడ్యుకేషన్ ఉంది. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ మనకేం నేర్పిస్తుంది? చదువు, మార్క్స్, డిగ్రీ, జాబ్. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకి నేర్పించేదేంటంటే మనీ మేనేజ్ చేయడం, మనీ గ్రో చేయడం, అసెట్ బిల్డ్ చేయడం, మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం. సో, ఈ 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ స్కిల్స్. ఒకటి ఇన్‌కమ్ సంపాదించడం. మరొకటి ఆ ఇన్‌కమ్‌ని ఫ్యూచర్ వెల్త్‌గా మార్చడం. ఒక డాక్టర్, ఒక ఇంజినీర్, ఒక ఎంప్లాయీ హై సాలరీ సంపాదించవచ్చు. కానీ సేవింగ్స్ లేకపోతే, ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే, మనీ మేనేజ్‌మెంట్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్ వస్తుంది. ఇన్‌కమ్ ఎక్కువ ఉండడం మాత్రమే వెల్త్ కాదు. మనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎక్కువ సంపాదిస్తుంటారు. కానీ ఈక్వల్లీ ఎక్కువ ఖర్చు కూడా పెడుతుంటారు. రిచ్ మైండ్‌సెట్ మరియు మిడిల్ క్లాస్ మైండ్‌సెట్ మధ్య బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే రిచ్ పీపుల్ అసెట్స్ బిల్డ్ చేస్తారు. అసెట్స్ అంటే ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేసే వాటిని అసెట్స్ అంటారు. ఎగ్జాంపుల్ బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అసెట్స్, సిస్టమ్స్, స్కిల్స్. కానీ చాలామంది లయబిలిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఔట్‌సైడ్ స్టేటస్ కోసం కొనుగోలు చేస్తారు. ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం కాదు. ఈ జనరేషన్‌లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, ఏఐ అండ్ ఆటోమేషన్ కూడా పెరుగుతుంది. జాబ్‌కి సెక్యూరిటీ అనేది తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఓన్లీ హార్డ్ వర్క్ సరిపోదు. స్మార్ట్ ఫైనాన్షియల్ అండర్‌స్టాండింగ్ కూడా ఉండాలి. డిగ్రీ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. కానీ ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్ స్కిల్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాజ్ మనీ ఎర్న్ చేయడం ఒక స్కిల్, మనీ గ్రో చేయడం ఇంకో స్కిల్. మీకనిపిస్తుందా? స్కూల్లో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అవ్వాలని? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. మీరు సైడ్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నారా? మీ ఫ్రీ టైమ్‌లో ఏమైనా పార్ట్ టైమ్ చేద్దామనుకుంటున్నారా? స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఏజ్ 18+ అయి ఉంటే చాలు. అయితే నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ వినండి. మీకు నచ్చితేనే చెయ్యండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్ యూ.